హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. మీకు కూడా నా షార్ట్ వ్లాగ్స్ వల్ల తెలిసే ఉంటుంది. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటూ బెంగళూరులో వర్క్ చేస్తున్నానని చెప్పేసి బెంగళూరు అసెంచర్లో వర్క్ చేసేదాన్ని. బట్ నేను ప్రీవియస్ చేసే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి నాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. నా కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే కొంచెం సెక్యూర్డ్ ప్రాజెక్ట్ అనమాట. దానికి నేను 5 days ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయాలి. యాక్చువల్గా మీరు ఈ మధ్య చూస్తుంటారు కదా, రీసెంట్గా ఐటీ కంపెనీస్ వాళ్ళందరూ వీక్లీ వన్స్ కానీ వీక్లీ థ్రైస్ కానీ వెళ్తుంటారు. నేను కూడా మొన్నటి దాకా అలాగే వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు నేనుండే ప్రాజెక్ట్లో సెక్యూర్ ప్రాజెక్ట్ కాబట్టి 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నాకు. అండ్ లొకేషన్ కూడా చెన్నై షిఫ్ట్ అయిపోయింది నాకు. చెన్నై అనేది నాకు కొత్త అని కాదు, ఎందుకంటే నా బీటెక్ అంతా నేను కంచిలోనే చదివాను. కానీ కంచి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, చెన్నై ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. చెన్నై అనేది సేమ్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ ఇలా సిటీస్ లాగా. సో నేను చెన్నై వచ్చి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది, 14 days అవుతుంది. నాకు ఫస్ట్ 14 days మా ఆఫీస్ వాళ్ళే మంచి హోటల్లో అకామిడేషన్ అనేది ఇచ్చారు. ఇవాళ నా లాస్ట్ డే అనమాట అకామిడేషన్లో. సో నేను బిఫోర్ వెకేట్ చేసే ముందర హోటల్ ఎందుకో ఈ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలనిపించింది. ఎందుకంటే పాస్ట్ 12 days నుంచి ఈ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉంటూ, ఇట్స్ లైక్ నాతో నేనే ఉన్న ఒక ఫీలింగ్ అనమాట. నాతో నేనే ఉన్న ఒక ఫీలింగ్. అందుకని చెప్పేసి ఎప్పటికీ మెమరీస్ లాగా ఉంటాయి కదా, క్యాప్చర్ చేసుకుందాము అనిపించి క్యాప్చర్ చేస్తున్నాను. మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా ఇవాళ నా లాగ్ ఏంటంటే, నేను చెన్నైలో స్టే చేసే హోటల్ ఎలా ఉంది, ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు అండ్ హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ రూమ్ టూర్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఓకేనా. రూమ్ ఎలా ఉంది అలా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే రూమ్ చాలా చిన్నదే, బట్ రూమ్ చిన్నదైనా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చూపిస్తాను ఆగండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట రూమ్కి. మన రూమ్ నెంబర్ 706. సో రూమ్ ఎంట్రన్స్లో రాగానే పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ తర్వాత నుంచి ఇలా వస్తే ఈ వ్యూ నుంచి మీకు రూమ్ చూపిస్తాను ఆగండి. సో అది బెడ్. మెయిన్ డోర్కి ఎదురుగానే మనకి పెద్ద మిర్రర్ అనేది ఉంటుంది. ఈ మధ్య మీరు నాకు కొన్ని షార్ట్ వీడియోస్ చూసింటారు, ఈ మిర్రర్ దగ్గరే నేను ఆఫీస్ ఫిట్ చెక్ అవన్నీ చేసేసాను. సో ఇదే ఆ మిర్రర్. ఇది బెడ్. చూడండి గాయస్, బెడ్ పైన ఒక టెంపుల్ పెయింటింగ్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది ఆ పెయింటింగ్ కూడా. 2 sides 2 బెడ్ లైట్స్ ఉన్నాయి మనకి. యాజ్ యూజువల్గా టీవీ, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే మెనూ అవన్నీ ఉన్నాయి. ఈ మిర్రర్ దగ్గరికి వచ్చామంటే లోపల యాక్చువల్గా కప్బోర్డ్ సిస్టమ్ అనమాట, చూపిస్తాను ఆగండి. సో ఇది వచ్చేసి లాకర్. అవి వచ్చేసి మనము లాండ్రీకి వెళ్ళాలనుకుంటే బ్యాగ్స్ అనమాట. ఈ లాకర్ ఏంటంటే మనం ఏదన్నా మన వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలి అంటే ఇందులో పెట్టేసుకొని పిన్ సెట్ చేసుకొని లాక్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ గైస్. ఇక్కడ నా మినిట్ మేడ్ ఒకటి ఉంది. యాక్చువల్గా నేను ఈ వీకెండ్ ఊరెళ్ళి లగేజ్ అంతా తీసుకొచ్చుకున్నాను అనమాట. నైట్ బస్లో మినిట్ మేడ్ తీసుకున్నాను, అది కొంచెం ఉంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది చిన్న ఫ్రిడ్జ్ అండ్ ఇది లాకరు. ఇది క్లోజ్ చేస్తే మిర్రర్. తర్వాత అక్కడ ఒక అంటే లైక్ కార్పొరేట్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలాంటి హోటల్స్లో, మీకు కూడా తెలిసిందేదే. సో మనం వర్క్ చేసుకోవాలన్నా అలా మనకు కంఫర్టబుల్గా ఉండడానికి అక్కడ ఒక ఛార్జర్ పాయింట్, అక్కడ ఒక బెడ్ లైట్ అండ్ చైరు సెట్ చేశారు. అక్కడ ఒక చిన్న సోఫా ఉంటుంది గైస్. ఇదంతా నా లగేజు. ఆల్రెడీ ఇవాళ వెకేట్ చేసేస్తున్నానని చెప్పాను కదా హోటల్. సో అంతా ప్యాక్ చేసి ఉంచాను నీట్గా. ఇంకేం లేదు ప్యాక్ చేయడానికి, అని నీట్గా ప్యాక్ చేసి ఉంచాను. ఈ విండోలో నుంచి వ్యూ చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను ఆగండి. సో ఇక్కడ మనం విండో ఓపెన్ చేసుకుంటే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఆఫీస్లోనే వర్క్ చేసుకుంటాను, నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి. బట్ మార్నింగ్ టైమ్స్ రూమ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ టైం చైర్లో కూర్చొని ఇక్కడ మొబైల్ పెట్టేసుకొని అలా సీరియల్స్ కానీ లేకపోతే ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ కాఫీ కానీ అలా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు ఈ రూమ్ చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్గా నాకు ఖాళీ చేయాలనిపించట్లేదు, బట్ మనకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది గైస్. సో ఖాళీ చేయాల్సింది. సో విండో వ్యూ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. నాది 7th floor గాయస్. సో ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా కనిపిస్తుంది. నేను ఎక్కువ మార్నింగ్ టైమ్స్ ఈ చైర్లో కూర్చొని నా సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అవన్నీ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ కాఫీ తాగుతూ గడిపేదాన్ని. నాకు ఈ రూమ్ ఖాళీ చేయాలంటేనే చాలా బాధ వేస్తుంది, బట్ తప్పదు, ఖాళీ చేసేయాలి. ఈ మిర్రర్ కూడా నాకు చాలా నచ్చింది.
ఇప్పుడు వాష్రూమ్ చూపించేస్తాను మీకు, ఓకేనా? పదండి. ది బెడ్ గైస్, వావ్. మీకు ఇది తెలుసు, ఇది ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే వస్తుంది నా మెమరీస్ క్యాప్చర్ చేయడానికి. ఇది వాష్రూమ్. సో వాష్రూమ్లో కూడా మనకి ఇక్కడ ఒక మిర్రర్, హెయిర్ డ్రైయర్, లైక్ సింక్, తర్వాత బాతింగ్ ఏరియాకి ఇలా సపరేట్ రూమ్ లాగా ఉంటుంది. హాట్ వాటర్ అలా మనకు అన్నీ వస్తాయి. సో ఇది వాష్రూమ్ గైస్. బాగున్నాను, నేను ఫ్రెష్గా రెడీ అయ్యాను వీడియో చేయడానికి అని చెప్పేసి. అందులో మనం 12 కల్లా క్లోజ్ చేసేసేయాలి హోటల్లో నుంచి. సో వీళ్ళనంత తొందరగా మనం రూమ్ టూరు, హోటల్ టూర్ కంప్లీట్ చేసుకొని మనం పీజీకి వెళ్ళిపోదాం గైస్. చాలా బాధ వేస్తుంది పీజీకి వెళ్ళాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి కిందికి వెళ్తున్నాను. కింద ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్, బ్రేక్ఫాస్ట్ ఏరియా ఇదంతా ఉంటుంది, అండ్ సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. సో ఫస్ట్ నేను కిందికి వెళ్ళేటప్పుడే మీకు సెకండ్ ఫ్లోర్లో జిమ్ చూపించేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ సెషన్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటుంది, నేను రోజు ఎలా ఎంజాయ్ చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూపిస్తాను గైస్, ఓకేనా? పదండి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో జిమ్ దగ్గరికి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఎవరు లేరు ఈ టైంకి, అందుకని నేను మాట్లాడుతున్నాను ఫ్రీగా. మీకు చూపిస్తాను చూడండి జిమ్ బయట నుంచి. ఇది జిమ్ అంటే మరీ హై లెవెల్లో ఉంటుంది అలా అని చెప్పను కానీ, బట్ బేసిక్ కావాల్సిన సైక్లింగ్ కానివ్వండి, థ్రెడ్మిల్ కానివ్వండి, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకున్న వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్స్ కానివ్వండి, అలా అయితే ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు జిమ్ చేసేవాళ్ళు, బట్ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు. ఇది ఈ హోటల్లో చిన్న జిమ్. సో ఫుడ్ చాలా ఆకలేసేస్తుంది గైస్ నాకు, బట్ నేను మూమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నాం అనుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను. ఇక నెక్స్ట్ మనం ఫుడ్ సెషన్కి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ సెషన్కి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారో నేను బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత ఇక్కడ యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఏంటంటే నేను ఉండే స్టేయింగ్ వచ్చేసి ఐబీస్ అనమాట. ఐబీస్కి ఆపోజిట్లోనే నోవోటల్ కూడా ఉంటుంది. రెండింటికి కలిపి కామన్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ కింద కొంచెం గార్డెన్ ఏరియా ఉంటుంది, అక్కడ కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది. అదంతా కూడా మీకు చూపించేస్తాను క్విక్గా. సో గైస్ ఇప్పుడు మనం కిందికి వచ్చాము. ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. ఒక పక్క ఇలా సీటింగ్కి అలా ఉంటుంది, అండ్ ఇంకొక పక్క ఇలా రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అక్కడే ఇలా ఉంటుందన్నమాట ఫుడ్ సెషన్ అంతా. సో మార్నింగ్ కాంప్లిమెంటరీ ఉన్న వాళ్ళంతా ఇక్కడ కూర్చొని తినొచ్చు మంచిగా. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను, అక్కడ రెస్టారెంట్ లాగా కూడా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ టు ద హోటల్ పీపుల్, ఎవరైనా వచ్చి తినొచ్చు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెషన్లో మనకు డైలీ ఒక వెజిటబుల్ జ్యూస్, 2 ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇటు పక్క ఆల్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, దోశ, ఆమ్లెట్ అలా అన్నీ ఉంటాయి. అన్ని మనకి ఆమ్లెట్, దోశ అలా కావాలంటే మాత్రం వేడిగా అప్పుడప్పుడు వేపిస్తారు. సో ఫస్ట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీస్, చట్నీ, సాంబారు, ఒకరోజు వడ, ఒకరోజు పకోడీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి ఇడ్లీలోకి కాంబినేషను. తర్వాత వచ్చేసి పూరి, చపాతీ, బటర్ నాన్ ఏదో ఒకటి ఉంటుంది. ఇవాళైతే ఏదో క్రిస్పీ పూరి పెట్టారు. పూరీలోకి కర్రీ, ఆనియన్, లెమన్ చిల్లీస్ ఉంటాయి, అండ్ పొంగల్, ఉప్మా, ప్లెయిన్ కర్డ్ మనకి. తర్వాత హెల్తీగా తినాలి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఓట్స్, సోక్డ్ ఓట్స్ అనమాట, మిల్క్లో మంచిగా బాయిల్డ్ ఫ్రై చేసిన వెజ్జీస్ ఉంటాయి మంచిగా. ఒకరోజు మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఒకరోజు సింగిల్ వెజిటబులే ఉంటుంది. దోశ అలా కావాలంటే మనం వేడివేడిగా వేయించుకోవచ్చు అడిగి. తర్వాత ఇటు పక్క అంతా నాన్ వెజ్ సెషన్ ఉంటుంది, లైక్ చికెన్, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, ప్యాన్ కేక్స్, అలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అలా డిఫరెంట్ ఉంటాయి. తర్వాత ఇటు పక్క బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ ఉంటుంది. దాంట్లోకి బ్రెడ్, పీనట్ బటర్, జాము ఇలా ఏది కావాలంటే అది ఉంటుంది. ఇదంతా కాఫీ సెషన్ అనమాట. ఇటు పక్క కూడా అంతా సిట్టింగ్. నార్మల్ రెస్టారెంట్కి కూడా వచ్చేవాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్లో అలా ఇక్కడ రెస్టారెంట్ సెషన్ ఉంటుంది. ఇటు పక్క వచ్చేసి డెజర్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డెజర్ట్స్ ఉంటాయి. కోల్డ్ మిల్క్ ఉంటుంది, కార్న్ఫ్లెక్స్ ఉంటుంది, చాకోస్ ఉంటాయి, ఒకరోజు మసాలా టీ, ఒకరోజు ఇలాచీ టీ, ఇలా డిఫరెంట్ టీస్ ఉంటాయి. నూడిల్స్, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అవి నేను మీకు చూపించడం మిస్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేశాను. డైలీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని, అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ని అంతా కొంచెంగానే టేస్ట్ చేసేదాన్ని. బట్ ఆ రోజు లాస్ట్ అవుట్ అవ్వడం వల్ల, ప్లస్ పీజీకి వెళ్తున్నానని ఒక బాధ, అందులోనూ ఇంటి దగ్గర నుంచే వచ్చాను ఆ రోజు మార్నింగే.
సో, ఏంటో నాకు తినాలని అనిపించలేదు ఆకలి ఉన్నా కూడా. బట్ లైట్‌గా నాకు కావాల్సినంత అంటే మనకి ఎనర్జీ కోసమైనా బ్రేక్‌ఫాస్ట్ కావాలి కాబట్టి, సో, దోస, ఇడ్లీ అలా తినేసి జస్ట్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్‌తో ఎండ్ చేసేసాననమాట బ్రేక్‌ఫాస్ట్. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండేది. నేను అన్ని డేస్ ఎంజాయ్ చేశాను. ఎక్సెప్ట్ లాస్ట్ డే నేను అసలు ఫుడ్ ఎంజాయ్ చేయలేదనే చెప్పొచ్చు. ఓకే. అలా మనం తినేసి ఇంకా ఇంకేమేమున్నాయో చూపిస్తాను మీకి. తర్వాత ఇంకా నేను వెకేట్ చేసి ఎళ్ళిపోతాను గైస్. సో, నేను మీకు చెప్పాను గదా! ఐబీసీ, నోవోటల్ కంబైన్డ్‌గా ఉంటాయని చెప్పేసి. ఒక పక్క అటు బిల్డింగ్ ఉంటుంది. ఒకటి ఇటు పక్క బిల్డింగ్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు నోవోటల్‌లోకి వచ్చామంటే స్విమ్మింగ్ పూల్ వ్యూ చూడడానికి. స్విమ్మింగ్ పూల్ నోవోటల్‌కి, ఐబీస్‌కి ఇద్దరికి కామన్ అనమాట. సో, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ దగ్గరికే వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్‌లో పూల్ ఉంటుంది ఇక్కడ. సో, ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ తర్వాత అవి చైర్స్ ఉంటాయి రెస్ట్ తీసుకోవడానికి అలా. ఇది నోవోటల్. అటుపక్క బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది ఐబీస్ అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్కి బయట ఇలా గార్డెన్ ఉంటుంది. జస్ట్ లైక్ నైట్ టైమ్, ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ లైటింగ్ అలా. మనం కాఫీ, డిన్నర్ అలా ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. మనకు కావాలంటే వాళ్ళే కూడా సర్వ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. సో, ఇలా అనమాట. ఈవినింగ్స్ కానీ అలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పూల్ వ్యూ అలా. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చే వే కూడా చాలా బాగుంటుంది గైస్, చూపిస్తాను ఆగండి. చూడండి, మొత్తం గ్రీనరీగా ఉంటుంది వన్ సైడ్. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి, లైక్ క్యారమ్స్ కానివ్వండి అలా. సో, మనం కావాలనుకుంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడూ ఆడుకోలేదు. మీకు చూపిస్తాను ఆ వ్యూ కూడా. సో, ఇలా ఇండోర్ గేమ్స్‌లో మనకి క్యారమ్స్ కానివ్వండి, సాసర్ అండ్ ఏమంటారు చెస్, చిన్న పిల్లలకి ఒక బుజ్జి ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంది క్యూట్ క్యూట్‌గా. ఇదొచ్చేసి నోవోటల్‌లో రిసెప్షన్ ఏరియా అనమాట. అంటే సీటింగ్ అలా అంతా. నోవోటల్‌లోనే మనకొక షాప్ ఉంటుంది. అంటే ఫ్యాషన్ క్లాత్స్, సమ్ మనం ఇంట్లో టీవీ యూనిట్‌లో అలా పెట్టే కొన్ని షోకేస్ పీసెస్, చైన్స్ ఇలా అంతా ఉంటాయి. అండ్ ఇటు పక్కకొచ్చేస్తే మనము ఏమంటారు నోవోటల్‌కి, ఐబీస్‌కి మధ్యలో ఉండే ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి మనము కొంచెం డౌన్ ఉంటుంది. అక్కడికెళ్తే అక్కడ మనకి క్రికెట్ ఆడుకోవటానికి ప్లస్ ఏమంటారు పార్క్ ఉంటుంది. పార్క్‌లో టేబుల్స్, ఉయ్యాల అట్లా అంతా ఉంటాయి. నైట్ అయితే ఇక్కడ లైట్స్ ఏస్తారు. అండ్ మార్నింగ్, నైట్ ఏ టైం అయినా ఒక ప్లెజెంట్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూనే ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం ఎళ్లి ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడ కూర్చున్నామంటే అన్నీ మర్చిపోయి జస్ట్ అలా సాంగ్స్ వింటూ, లేదంటే వాళ్ళు పెట్టిన మ్యూజిక్కే వింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం గైస్. నేను అప్పుడప్పుడు ఉయ్యాల ఊగేదాన్ని అక్కడున్నప్పుడు. ఇవి చైర్స్, ఇటుపక్క గ్రీనరీ అనమాట మొత్తము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు వెకేట్ చేస్తుంటే ఫస్ట్ టైం బాధేస్తుంది. యాక్చువల్‌గా సింగిల్ స్టే అన్ని రోజులు ఎలా ఉంటానో అని అనుకున్నాను. బట్ ఏమంటారు, ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అండ్ ఐబీస్‌కి ఇక్కడ ఇటుపక్క డ్రింక్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ కూడా ఉంటుంది. సో, చూసారు కదండీ గైస్, ఇది నేను స్టే చేసిన హోటల్‌లో ఫెసిలిటీస్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకి. మేబీ అందరికీ నచ్చుతుంది క్లీన్‌నెస్ కానీ అలా. నాకు కొంచెం యాక్చువల్‌గానే ఓసీడీ ప్రాబ్లమ్ క్లీన్‌నెస్. సో, నాకు చాలా అంటే చాలా నచ్చింది. డైలీ మార్నింగ్, ఈవినింగ్ రూమ్ క్లీన్ చేయడం కానీ, లేకపోతే రూమ్ కానీ చిన్నదైనా కానివ్వండి, నాకు చాలా మంచిగా సరిపోయింది ఒక్కదాన్నే కాబట్టి. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ నేనేం వాడుకోలేదు బేసిక్‌గా, ఒక ఫుడ్ తప్ప. స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, లేదా నేనేమి వాడుకోలేదు. కానీ నాకు నచ్చింది ఈ హోటల్ అంబియన్స్ కానివ్వండి అలా అంతా. మీరు కూడా చెన్నైకి వస్తే ఎంచక్కా ఐబీస్‌లో స్టే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు స్టేని. బట్ మనం స్టే చేసి ఎంజాయ్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటది. నేను కార్పొరేట్ స్టే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాననే చెప్పొచ్చు. ఇది ఇవాల్టి మన వ్లాగ్. నేను ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాను. వెకేట్ చేసి పీజీకి వెళ్ళిపోతున్నాను. మీకు ఈ హోటల్‌కి బాయ్ బాయ్. అండ్ సూన్ ఇంకొన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందరికొస్తాను. మీరు మాత్రం నా వీడియోస్‌ని చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి చూడాలనుందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ పోస్ట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్ బాయ్ ఐబీస్.